ఈసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రవీంద్ర భారతిలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమీన్పూర్, ఐలాపూర్లలో జరిగిన జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కాళహస్తి ఎమ్మెల్యే. వికారాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్షలు. రవీంద్ర భారతిలో జరిగిన సగర భగీరథ మహర్షి జయంత్యోత్సవాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జర్జల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలని, భగీరథ స్ఫూర్తితో శాసనసభలో 2 ఎమ్మెల్యేలు ఉండేలా ముందుకు పోవాలని కోరారు. ఐక్యత ఉంటే ప్రభుత్వమే మిమ్మల్ని పిలిచి ఏం కావాలో ఇస్తుందని తెలిపారు. ఒక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఆయన తెలియదు కావచ్చు. మేము తెలంగాణలో చేసిన అంటలేదు. దేశంలో క్యాష్ సెన్సర్ చేయలే, క్యాష్ సర్వేనే చేసినాం. మేము తప్పు చెప్తానే. కుల సర్వే చేసిన కులగణన జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు ఇచ్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇతర ఆబాలు ఇస్తే जाति जनगणना होना चाहिए. चलो आज नहीं करे तो हम करके दिखाएंगे అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. అదే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇలా దేశానికి రోల్ మోడల్ అయినటువంటి తప్పకుండా ఈ సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో రాబోతా ఉంది. దానికి సంబంధించి మీరు కూడా నాయకత్వాన్ని కలవండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఐలాపూర్ గ్రామంలో నిర్వహించిన బ్రహ్మరాంబిక, మల్లికార్జున స్వామి, రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు మల్లేశం, కృష్ణ, రాజు, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్లు పాల్గొన్నారు. మద్రాసులో తీసుకుపోయి ఇస్తారు కొడుకులు. ఎవరు ఎస్జిటి వాళ్ళు కోల్సేమున్నా అక్కడ అడపని పెట్టి 30 ఫీట్లు వస్తుంది. 150 ఫీట్లు ఫుల్ ఉన్నారు. అదే ఆ చెరువు ఈ చెరువు హైదరాబాద్. అందాల పోట్ల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థ మీద రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పత్తి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని, సీసీఐ అధికారులతో కలిసి పత్తి రైతులను ముంచి 3,500 కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చేతులు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా పాలకుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదని ఆయన మండిపడ్డారు. పత్తి రైతులను కూడా ముంచేసారు. మొన్న పత్తి రైతుల్లో 20% మంది పత్తి రైతులకు మాత్రమే ఎంఎస్పీ వచ్చింది. మిగతా 80% మంది పత్తి రైతుల దగ్గర మొత్తం బ్రోకర్లు కొన్నారు. బ్రోకర్లు కొని సీసీఐకి ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ బయటకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. విజిలెన్స్ కాదు, దీని మీద సిబిఐ విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఎందుకంటే సీసీఐ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది, సీసీఐ అనేది కేంద్రం ఆధీనంలో ఉంటుంది. మరి ఇలా సీసీఐఏ అవినీతికి పాల్పడ్డది. మధ్య దళారీలు, బ్రోకర్లు, ఈ సీసీఐ అధికారులు కలిసి దాదాపు 3,000 కోట్ల రూపాయలు పత్తి రైతులకు నష్టం జరిగింది.
ఈ పత్తి రైతులకు జరిగిన నష్టాన్ని పూరించాలి. అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపి రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు ఇప్పించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జన వెంకట సుధిరెడ్డి తన అమ్మగారు బృందమ్మ సతీమణి రిషితారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సుధిరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ తన వంతుగా 1 లక్ష రూపాయల సహాయం అందించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నీట్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ పుష్పానగర్, సీనియర్ నాయకుడు పరమేష్ యాదవ్, ఐలేష్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రఘురామరెడ్డి, ప్రధాన కార్యదర్శి విఠల్, బల్దీ అధికారులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ పార్క్ ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న రఘురామరెడ్డి గారు, కాలనీ అధ్యక్షుడు పుష్ప నాగేష్ యాదవ్ గారు, కార్పొరేటర్ గారు, బాలరెడ్డి గారు, విఠల్ గారు, వేదికపైన ఆశీలైన పరమేష్, ఐలేష్, ప్రమోద్, ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, ఈ గారు, డిప్టీ గారు, ఏ గారు, ఖాళీ మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఒక సంసారంలో బిడ్డల పెళ్ళిళ్ళు అయితే కొడుకుల పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మర్మరాలు వస్తారు, వాళ్ళ పనికి చేయాలి. మరి చేసింది తక్కువ ఉంది, చేసేది చాలా ఎక్కువ ఉంటుంది. వాటర్ కావాలి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, చక్కటి చిల్డ్రన్స్ పార్కు మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు కాలనీవాసులకు, వేదికపై ఉన్న వారికి, పత్రికా సోదరులకు నేను పేరున నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుంచి వెలికి తీశారు. తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. చావుబతుకులో ఉన్నారు, ట్రైన్ పెట్టి లేపుకొని బతుకుతున్నారు. నానంతా ఉన్నారు. ఏమైందంటే కట్టెల లారీ కారు మీద పడ్డారు. కారులో 4 లేడీస్ ఉన్నారు. ఒక ఇద్దరిని గుంజడం, బయట నుంచి 2 లేడీస్ వస్తలేరు. అయితే ప్రాణాలతో ఉన్నారు. ట్రైన్ పెట్టి లేపితే కట్టెల లారీ పిల్లలు బతకరు. 108 చేసినాం వస్తుంది. మీరే వచ్చి ట్రైన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్ హైవే మీద.
ఆయన కూడా పనిలోనే ఉన్నాడు. నువ్వు తీసుకుపోతావు బిడ్డ అక్కడేనా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జగిత్యాల జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. జమా మస్జిద్ నుంచి ప్రారంభమైన తీన్ కని టవర్ సర్కిల్ కొత్త బస్టాండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు మైనార్టీలు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. आज हम लोग पूरे शहर जगित्याल के मुसलमान पुरअमन तरीके से वक्फ कानूनी बिल जो मरकज़ी हुकूमत ने जिस एक्ट को जारी किया, जिस अमल को पूरा किया, तो हम उसकी सख्त मुखालिफत करते हुए तमाम शहरियान जगित्याल इस एक पुरअमन एहतजाजी रैली हमने निकाली। अल्हम्दुलिल्लाह सारे शहर के मुसलमान और हमारे कई भाई दीगर मौजूद थे उस रैली में। सब ने हमारा साथ दिया और बड़े पुरअमन अंदाज में हमने यहाँ पर कलेक्ट्रेट में अपनी अर्ज़दाश्त पेश की कि ये जो काला कानून है इसे फौरी वापस लिया जाए और मुसलमान कौम मुस्लिम के साथ इंसाफ किया जाए। इस बात का हमने हुकूमत से मुतालबा किया। बस అక్రమ వలసదారులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నివాసం కల్పిస్తూ లీగల్ ఐడీలో సంక్షేమ పథకాలు అందిస్తుందని బీజేపీ కుకట్పల్లి ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశీయులు తమ దేశం వదిలి వెళ్లాలని కుకట్పల్లి బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటానికి దేశ ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. సోదర సోదరీమణులైనటువంటి 28 మంది భారతీయులను చంపడం ఏదైతుందో ఇది కేవలం 28 మందిని హత్య చేయడం కాదు, మొత్తం 140 కోట్ల భారతీయుల మీద జరిగినటువంటి దాడిది. భారతదేశం యొక్క అభివృద్ధి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, శాంతి భద్రతలు, దేశంలో జరుగుతున్నటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధి మీద దాడి చేసి ఈ యొక్క దేశాన్ని అల్లకొల్లలం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఏదైతుందో ఈ పాకిస్తాన్, చైనా రెండు కూడా పన్నాగం పన్ని ఈ యొక్క దాడికి పూనుకోవడం జరిగింది. 140 కోట్ల మంది భారతీయులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు ఇక్కడ అల్లకల్లను సృష్టించి భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి కుట్రను తప్పకుండా విచ్ఛిన్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐడెంటిటీ కార్డులు ఇస్తూ ఉన్నారు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా తీసుకొని యథేచ్ఛగా ఒక ధర్మశాలలో ఉన్నట్టు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని పట్టుకొని పంపించాల్సిన ఈ రాష్ట్రపతికైనా కళ్ళు తెరిచి కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా హిందువులే అందులో ఉన్నవాళ్ళు, మీరు గ్రహించండి మీ పార్టీ ఏ రకంగా అవలంబిస్తున్నదో, ఏ రకంగా పాకిస్తాన్లో. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్కు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకుంటే 7న కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నా అందరూ కలెక్టర్ కార్యాలయంలో ప్రవేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురియడం, రైతులు కష్టపడి పండించిన పంటంతా కూడా నీట మునుగుతున్న పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. మీ అందరికీ ఒక సామెత చెప్తున్నాను. అదేమిటంటే, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నారట. అలాగే ఈ రోజున కోనసీమ కానీ ఇవాళ దేశంలో 80% ఉన్నటువంటి ఇచ్చిన కథనంలో ఇవాళ ఇంకా ఈ ధాన్యం ఎలా కొనాలో ఇంకా నిర్ణయం తీసుకుంటాం, సమీక్షలు చేస్తాం, చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వారు చెప్తున్నారు. ఈ రకంగా ఒకవైపునేమో ధాన్యం తడిచిపోయి ధాన్యమో ఉన్న రైస్ మిల్లర్లకు టార్గెట్స్ ఇవ్వక వారేమో అది కొనక, ముఖ్యమంత్రి అంటే ఒక ధైర్యం, ఒక హామీ, ఒక నమ్మకం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తడిచిన ధాన్యాన్ని కానీ లేదా మొలకెత్తిన ధాన్యం కానీ ఏ రకమైన ధాన్యం అయినా రైతులు నష్టపోకుండా ప్రతి ధాన్యం కింద కొంటామని చెప్పి అవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇక్కడ ఒక నిరసన దీక్షను పెట్టి ఒక ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా ఈ మంత్రులు లేదా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే నిర్ణయం తీసుకుని ధాన్యాన్ని. పటాన్ చెరువు పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ కులం అంటేనే బలమని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్ల పెళ్లిళ్లకు, మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సాబానాదేవ్, ఆదర్శ్ రెడ్డి, నర్రా భిక్షపతి, సంఘం నూతన అధ్యక్షులు భోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ సభ్యులు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీని జనగామ జిల్లా లింగాలగనపూర్లో పేట రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవా కార్యకర్త చెన్నూరు మల్లేశం, ఉడుగల భాగ్యలక్ష్మి, కుంటి రామచందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక పౌరుని నైతిక హక్కు అనే విషయాన్ని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. నేను ఊహించలేదు కళాకారులు అన్నలు అసలు ఒకరిని మించి ఒకరు ఈరోజు పాటలు మన ప్రతాప్ అన్న కావచ్చు, రవణ కావచ్చు, శంకరన్న కావచ్చు అద్భుతంగా ఒకరిని మించి ఒకరు పాడిరు. చైతన్యవంతం చేసే విధంగా మీ పాటలు ఉన్నాయి. ఉపేందర్ అన్న చెప్పినట్టుగా సాక్ష్యాలు కనబడుతున్నాయి మన విలేజ్ లో. ఆ సాక్ష్యాలు చూసిన తర్వాతనే మనకి ఆలోచన రావడం జరిగింది. కొంతమంది పెద్దల సహకారం, చెన్నూరు మల్లేశ్ అన్న కావచ్చు, మన అంబేద్కర్ యువన సంఘం అధ్యక్షుడు లింగానంపూర్ మన కుంటి రామచంద్రన్న కావచ్చు, వీరన్న కావచ్చు, ఈ పెద్దల సహకారాలు మేము తీసుకుంటూ ఈ ప్రోగ్రామ్ కి మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనేదేనని, వర్షం పడితే వడ్లు తడిచి నష్టపోతాయని రైతులు రోడ్లపై బైఠాయించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కేపీహెచ్పీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ ను ప్రముఖ సినీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్లాసిక్ జ్యువెలరీ ధరించడం అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. జ్యువెలర్స్ నిర్వాహకులతో ఒకరైన బాబురావు మాట్లాడుతూ తమ వద్ద సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పలు రకాల డిజైన్లు లభ్యమవుతాయని తెలిపారు. సో లుకింగ్ సో ప్రిటీ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ. అండ్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు మళ్ళీ కాజల్ కనిపించబోతోంది అనేది, సో దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? నేను ఇక్కడే ఉన్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ గైస్. ఐ లవ్ మై ఇండస్ట్రీ టూ మచ్. ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ టూ మచ్. I'll be coming out with my release very soon. And very happy to be here at Gokulam today. Very happy. మంచి రేటింగ్ ఇస్తాం. మీరు కంపేర్ టు అదర్ షోరూమ్స్లో కంటే మేము ఇంకా బ్యూటిఫుల్ రేట్స్ మీకు ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. ఇండియా వీ హ్యావ్ కలెక్టెడ్ దిస్ కలెక్షన్స్. ప్లీజ్ టేక్ ది ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ఎంకరేజ్ ది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. దిస్ ఈజ్ అవర్ బ్రాండ్. థ్యాంక్ యూ. మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని ముద్రాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ డిమాండ్ చేశారు. ముద్రాజ్ సమాజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర స్థాయి పాదయాత్ర ఆదివారం రాత్రి హనుమకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు యువరాజ్ మాట్లాడుతూ ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చి తమకు రావాల్సిన హక్కులను తమకు అందించాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో దారం యువరాజ్ ముద్రాజ్ అనే నేను ముద్రాజ్ హక్కుల సాధన కోసం, ముద్రాజులకు రిజర్వేషన్ కోసం మేడారం నుంచి పాదయాత్ర 18వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేటికి ఈ పాదయాత్ర హన్మకొండలో అమరవీరుల స్తూపానికి చేరుకోవడం జరిగింది. నేటితో 16 రోజుల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. ఏం చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు తీవ్రమైన నష్టానికి గురవుతూ ఉంటే, అన్యాయానికి గురవుతూ ఉంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వకుండా ముదిరాలను మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది 1964 సంవత్సరంలో. ఆ రోజు నుంచి ముదిరాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. అదేవిధంగా 1970లో అనంతరామన్ కమిషన్ ముదిరాజులు చేపలు పట్టే వాళ్ళుగా, పండ్లు అమ్ముకునే వాళ్ళుగా, పండ్లను అమ్ముకునే వృత్తిగా జీవిస్తున్నారని చెప్పేసి ఒక వర్గాన్నేమో బీసీఏలో చేర్చి అదే వృత్తి మీద జీవిస్తున్న ముదిరాజులను మాత్రం బీసీడీలో చేర్చి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాల నుంచి ముదిరాజులు బీసీడీ నుంచి ఏకు మారడానికి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ముదిరాజులను మాత్రం బీసీడీ నుంచి ఏకు మార్చడం లేదు. ఆ తర్వాత 2009లో డాక్టర్ వైఎస్ డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ జన్మదినం మరియు 26వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా డోనకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి జన్మదిన సందర్భంగా మరియు వారి వివాహం సందర్భంగా నిరుపేద పేషెంట్లకు పండ్ల పంపిణీ, అదేవిధంగా బ్రెడ్ పంపిణీ మరియు అరటి పండ్ల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా మాకు సహకరిస్తున్న పేషెంట్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డోర్నకల్ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్ గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మహబూబాద్ ఏరియా ఆసుపత్రిలో డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గునిగంటి కమలాకరన్న నేతృత్వంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం. మరియు ఈ బర్త్డే సందర్భంగా ఈ హాస్పిటల్లో ఉన్న పేద ప్రజలకు పండ్ల పంపిణీ కార్యక్రమం అయితేమి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మా యూత్ కాంగ్రెస్ తరపున వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ జిల్లా యూత్ కాంగ్రెస్ తరపున డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పహల్గాం ఉగ్రవాద దాడి పిరికి పందల చర్య అని శివాజీ యోజన భక్త మండలి నిర్వాహకులు అన్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ భారీ క్యాండిల్ ర్యాలీ హనుమకొండలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రమూకలకు భారత్ గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. ఏప్రిల్ 22వ తారీఖు నాడు యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచినటువంటి ఒక సంఘటన భారతదేశం మీద ప్రత్యక్షంగా దాడి చేయటం, అమాయకులైనటువంటి హిందువులను ఏరి వారి యొక్క మాన వాళ్ళ బంధువుల ముందట 1947 నుంచి ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 47,907 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందువులను, ముఖ్యంగా పండితులను, ఆర్మీలో పనిచేసే సైనికులను, సైనికులను పొట్టన పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు యావత్ దేశం మొత్తంగా కూడా గమనించింది. ఆ రోజు ఏ రకంగా కూడా ఎవరంగా కూడా మనందరంగా కూడా ఐక్యమత్యంతో ఒకే నినాదం ఒకే నాదం భారత మాత బిడ్డలంగా ఈరోజు మనందరంగా కూడా ఒకే కంఠంతో స్పందించాల్సిన సమయంలో ఈరోజు పడ్డాడు ఈ యొక్క నాయకుడు ఆ యొక్క సంస్థ నడిపిస్తున్న సంఘటనలో ఈ యొక్క శివాజీ భక్త మండలి ఈ యొక్క మరి ప్రభుత్వక రాజీ కావడానికి రాజీ నిర్వహించడం మరి ఆనాటికి ఈనాటికి ఒకే నినాదం అదే భారత మాత యొక్క నినాదం తప్పితే వేరే నినాదం లేదు. అందరంగా కూడా సంగీతమై ఈ యొక్క సమయంలో మనందరం కూడా 2 నిమిషాల పాటు అందరంగా కూడా నిశ్శబ్దంగా మౌనం పాటించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అంగన్వాడీ పథకంలో కోడిగుడ్ల టెండర్లను గత కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటాయని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్లు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కటౌట్కు పాలాభిషేకం చేశామన్నారు. మా పౌల్ట్రీ రైతుల కష్టాలు బాధలు వారికి మా గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా వెళ్ళి కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేసి ఏదైతే 7 జోన్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విభజించి చిన్నకారు సన్నకారు రైతుల అందరికీ పుట్టగొట్టే విధంగా ఉన్న స్కీమును బంద్ చేసి 7 జోన్లను రద్దు చేసి అందరికీ అన్ని జిల్లాల వైజ్గా వచ్చేటట్టు మీ అందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తామని మా రైతు సోదరులందరికీ హామీ మేము దానికి సంతసించి మా రైతు సోదరులందరూ ఈరోజు వారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతను తెలియజేయాలని అనుకున్నాం. అంగన్వాడీ విషయాలలో సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలవడం జరిగింది.
వెంబడే స్పందించి ముగింది. మాకు జరుగుతుందా జరగదా అనుకున్న టైంలో అప్పుడు మా నారాయణ రెడ్డి అన్న దగ్గరికి పోతే మా జానన్న గారు రికమెండేషన్ చేసి అక్కడికి పంపించారు. అంటే రికమెండేషన్ అంటే పొంది మీరు అని చెప్పి ఒక చూపిస్తే అక్కడికి వెళ్ళి మా బాధ చెప్పుకున్న వితిన్ 5 నిమిషాల లోపల ఈ టెండర్ ఆపండి, దీంట్లో ఏదో ఉన్నదంట, నాకు అర్థం కాలేదు, నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తా, అప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది, ఒక్క నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది, ఈ మాఫియాను అరికడదాము, నిజంగా నేను వచ్చినాక దీన్ని నేనే రివ్యూ చేస్తా, కన్సర్న్ మంత్రికి చెప్పండి చెప్పి చెంబడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పి దీని టెండర్ను ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల మే 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి దీన్ని ఆపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు. మేము జరుగుతుందా జరగదా, మేము చేయగలమా, ఒక మామూలు రైతుల మీద అంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసేందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు వరంగల్ రంగసాయిపేట కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందాలని, అలాగే 9వ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. కోఆర్డినేటర్ అలాగే రాజగోవింద్ గారు మన మిత్రుడు ధర్మపురి కోఆర్డినేటర్ వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 42% అని ప్రకటించి బిల్లు పాస్ చేసినా కూడా అది పార్లమెంటులో ఆమోదింపజేసి 9th షెడ్యూల్లో మనకు రాజ్యాంగ రక్షణ కల్పించినప్పుడే వాటికి సరి అయినటువంటి అమలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ పరిస్థితి కోసం మనందరం ఉద్యమించాలని ఈరోజు ఈ విధంగా మీ అందరితోటి పాల్పంచుకుంటూ పిలుపునిస్తున్నాం. మరి వరంగల్ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బ్రదర్ పరశురాములు గారికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రవీంద్ర భారతిలో జరిగిన భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమీన్పూర్, ఐలాపూర్లలో జరిగిన జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్న కాళహస్తి ఎమ్మెల్యే. వికారాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన నీట్ ప్రవేశ పరీక్షలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.